సమ్మర్ హాలిడేస్‌కి ఎవరైనా ఊరు వెళ్తే, ఆ ఊర్లో ఉండే ప్లేసెస్ అన్నీ గూడా చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. సో, మేము మాత్రం సమ్మర్ హాలిడేస్‌కి మా అమ్మ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటాము. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి అంటే ప్రతి సంవత్సరం, ప్రతి హాలిడేస్‌కి కూడా మా అమ్మగారు ఉండే రూమ్‌లోనే ఆ 4 గోడల మధ్య కాఫీ తాగుతూనో, లేదంటే ఐస్ క్రీమ్స్ తెచ్చుకొని తింటూనో, ఆ భోజనం చేస్తూనో, ఆవిడ వండిన రకరకాలైన కర్రీస్ అవనివ్వండి, టిఫిన్స్ అవనివ్వండి, అవన్నీ కాస్త ఆవిడతో పాటుగా కలిసి తింటూ అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట అండి. అవే మా సమ్మర్ హాలిడేస్ అనమాట. అంటే మా పిల్లలు స్కూల్‌కి వెళ్ళడం మొదలుపెట్టిన దగ్గర నుంచి. ఇక మా విషయానికొస్తే మా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అవి ఏమీ పెద్ద తెలీదండి మాకు. ఎందుకంటే నేను చదివింది సెవెంత్ వరకు కూడా చదవలేదు. నా చదువు స్టోరీ చాలా పెద్దదిలేండి. మరోసారైతే చెప్తాను. ఇక మా అమ్మాయి చూసారా, నేను స్టార్ట్ చేయగానే వీడియో హాయ్ చెప్తుంది. ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్‌గా నేను వీడియో స్టార్ట్ చేశాననుకోండి, ఫోన్ అలా ముందు పెట్టగానే అటో ఇటో ఎటో ఒకటో పక్కకి వెళ్ళిపోద్దనమాట అండి. లేదంటే ఫేస్‌కి ఏదైనా అడ్డు పెట్టేసుకుంటది. తనకి మ్యాక్సిమం ఇష్టం ఉండదు. కానీ ఏంటో మరి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మా అమ్మాయి సో నా వీడియోస్‌కి హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం ఇలాంటియన్నీ చేస్తుందనమాట. సో మేమైతే ఇంకా ఆ రోజే మార్కెట్‌కి అది వెళ్ళొచ్చాం అనమాట అండి. మార్కెట్‌కి వెళ్ళొచ్చిన తర్వాత కాస్త భోజనం అయితే తింటున్నాము రిత్వి పాప నేను కలిసి. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా ఇక్కడ మార్కెట్ వీక్లీ మార్కెట్ జరుగుతుంది అని చెప్పేసి. అక్కడికి నేను మ్యాక్సిమం ఎందుకు వెళ్తాను అంటే ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్తానండి రితీ పాప కోసం అని. అక్కడ ఫ్రూట్స్ బాగుంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. మన చేతుల్లో డబ్బులు ఉండాలి కానీ ఎన్ని రకాలైనా తెచ్చుకోవచ్చండి. కానీ నేను మాత్రం అరటిపళ్ళు తీసుకున్నాను. సో ఈ అరటిపళ్ళు వచ్చేసి డజను రూ. 50 తీసుకున్నారనమాట. యాక్చువల్గా డజన్ రూ. 50 అంటే చాలా తక్కువ అనమాట అండి. అక్కడ వచ్చేసి ఈ అరటిపళ్ళు 80 దాటి ఉంటాయి అనమాట అండి. డజను 80, 90, 100 అట్లా కూడా ఉంటాయి. యాక్చువల్‌గా వాడు 50 అనగానే నేనేంటంటే డబ్బులు సేవ్ చేసేద్దాం అని చెప్పేసి తీసుకున్నాననమాట అండి. ఎప్పుడు ఫ్రూట్స్ విషయంలో గానీ, తిండి విషయంలో గానీ అస్సలు రాజీ పడనండి. ఎందుకంటే మనం ఏదైతే తింటున్నామో అది మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఆహారానికి డబ్బులు పెట్టినా పర్వాలేదు. కొనేది కొద్దిగైనా మంచిదే కొనుక్కుంటాననమాట. సో అట్లాగా అరటిపళ్ళు తీసుకున్నాను. చూడడానికి బాగానే ఉన్నాయి కానీ ఆ ఒక్కరోజే మేము తలా ఒకటి తిన్నామండి. ఆ నెక్స్ట్ డేకి అవన్నీ కూడా పాడైపోయినాయి అనమాట. సో అప్పుడు అనుకున్నాను తక్కువ రేటుని తీసుకుంటే ఇట్లాగే ఉంటుంది, అందులో ఇంకో రూ. 30 వేస్తే మంచిగా వచ్చేవి కదా అని. ఇంకా వాటితో పాటుగా రిత్వి పాప ఎప్పుడు కూడా అక్కడికి వెళ్తే పైనాపిల్ ఇట్లాగా పీల్ ఆఫ్ చేసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ప్యాకెట్స్ అమ్ముతారనమాట అండి. అంటే అవి మనకి టైమింగ్స్ని బట్టి ఉంటాయి. మార్కెట్ స్టార్టింగ్లో వెళ్ళాం అనుకోండి ఈవినింగ్, అప్పుడు 20 రూపీస్ ప్యాకెట్ 30 రూపీస్ అలా ఉంటాయి. ఇంకా మార్కెట్ ఆల్మోస్ట్ క్లోజ్ చేసేస్తారు ఒక హాఫ్ అన్ అవర్లో. అనగా వెళ్ళాం అనుకోండి అదే ప్యాకెట్ 10 రూపీస్కి కూడా ఇస్తారనమాట. ఇంకా అలాగే పనిలో పని కాస్త పనస గింజలు కూడా అమ్ముతున్నారనమాట అండి. అవి కూడా తెచ్చుకున్నాను. ఈ పనస గింజల దగ్గర ఎంత చీటింగ్ జరిగింది అంటే యాక్చువల్‌గా పావు కేజీ రూ. 50 అన్నారండి. సో నేను వచ్చేసి ఒకటి సగం కట్ చేసింది ఉంది అక్కడ. 2 సగాల కింద ఉన్నాయి పనసకాయ. సో ఒక సగంలోది కాస్త ఫ్రెష్‌గా ఉందనమాట అండి. అవి కట్ చేసి వేయవయ్యా అన్నాను. సరే కదా అని వేశారండి. నా ముందే కవర్ కట్టారు. కరెక్ట్‌గా నేను డబ్బులు పే చేస్తున్నాను, డబ్బులు కొడుతున్నాను స్కానర్‌లో. అంతే అండి. అసలు ఎప్పుడు మారిందో తెలీదు కవరు. అసలు ఇంటికొచ్చి చూసేసరికి అవేమో అలా మెత్తబడిపోయి ఉన్నాయన్నమాట. సో అది పరిస్థితి. ఇంకా ఈ స్నాక్స్ వచ్చేసి అక్కడే తీసుకున్నాం అనమాట అండి మార్కెట్‌లోనే. ఇవన్నీ కూడా బేకరీ ఐటెమ్స్ అనమాట. బేకరీ ఐటెమ్స్ కూడా అక్కడ చాలా ఉంటాయన్నమాట. యాక్చువల్‌గా కొన్ని ఐటెమ్స్ ఇవి ఉన్నాయి కదండీ! దీన్ని ఏమంటారో నాకు తెలీదు గానీ రిత్వి బాబు తింటది. గొట్టాలు లాంటి చాక్లెట్‌లా ఉంటాయి. అవి వచ్చేసి బేకరీకి వెళ్తాయి అనమాట అండి ప్యాక్ అయ్యి. ఈ మధ్య మధ్యలో కొద్దిగా విరిగిపోయి అవి ఉంటాయి చూసారా, అవన్నీ ఇట్లా మార్కెట్‌కి వచ్చేస్తాయి అనమాట అండి. వాళ్ళు ఇలా కొద్దిగా ప్యాక్ చేసుకొని ప్యాకెట్ 20 రూపీసు, 30 రూపీసు అట్లాగా సేల్ చేస్తూ ఉంటారనమాట. నిజానికి ఫుడ్ అనేది మన చేతిలో రూ. 20 ఉన్నా, రూ. 30 ఉన్నా మంచిదే దొరుకుద్దండి. సో అది బళ్ళ మీద ఉంది కదా టేస్ట్ బాగోదేమో అని అనుకుంటామండి. లేదు, యాక్చువల్‌గా అవే చాక్లెట్ గొట్టాలు మనం బయట షాపుల్లోనో, బేకరీలోనో కొంటే 60 పైనే ఉంటాయన్నమాట అండి. అట్లాంటిది ఆ ప్యాకెట్ 20 రూపీస్ ఉంటది. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటదండి. నిజంగా బాగుంటది టేస్ట్. అలాంటివి స్నాక్స్ కొన్ని తీసుకున్నాననమాట అండి. ఇక పుచ్చకాయ వచ్చేసి ఒకటే తీసుకున్నాననమాట. యాక్చువల్‌గా పుచ్చకాయలు ఉంటాయండి 20 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. 20 రూపీస్ నుంచి అంటే 50 రూపీస్‌కి 3 అనమాట. అట్లా ఇస్తారు. ఒకటి తీసుకుంటే 20 రూపీసు.
ఒకటి చాలులే అని ఒకటే తీసుకొచ్చానండి. ఇంకా ఆ రోజు నేనైతే ఇంకా భోజనం చేసేసి నిద్రపోదాం అనుకునే సమయానికి మా వాళ్ళిద్దరూ లేచి ఏదో మాట్లాడుకుంటున్నారండి. ఏంటా అని చూస్తే వీళ్ళిద్దరికి ఆకలేస్తున్నట్టుంది. మా బుడదేమో స్నాక్స్ తింటుంది. ఇంకా మా అమ్మగారు అయితే అరటిపండు కావాలని చెప్పి తిన్నారనమాట అండి. మా అమ్మగారికి కూడా ఒకటి ఇచ్చాము స్నాక్ అందులోది. ఆవిడకి నచ్చకపోతే తినరు అనమాట అండి. అరటిపండు అంతా బాగానే తింటున్నారు నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ. సరే అని చెప్పేసి ఇంక అలా చూస్తూ ఉంటున్నాను అనమాట అండి. ఫైనల్గా ఆవిడ ఏం చేశారో చూడండి, తొక్క తీసుకెళ్ళి అలా పడేశారనమాట. మా అమ్మగారు చిన్న పిల్లలతో సమానం అనమాట అండి. ఏసే అలాగే ఏసే అన్నానని నవ్వుతున్నారనమాట అండి. అరటిపండు తొక్కలు తీస్తే అక్కడే పడేస్తారనమాట అండి. ఒకవేళ ఏమైనా ఫ్రూట్స్ ఆవిడకి ఇచ్చామనుకోండి, వాటి తొక్కలు ఏం తిన్నా సరే అట్లాగే రూమ్లోనే విసిరేస్తారనమాట అండి. ఆవిడకి అది అలవాటు అయిపోయింది. సో నేనున్నాననుకోండి పక్కన, వేసేయి అంతే అలాగే వేసేయాలి, మనం పడుకున్న చోటే వేసేయాలి అని చెప్పేసి అంటానండి. వెంటనే నవ్వుతారనమాట. సో నేనైతే వెళ్ళి వెంటనే తీసి పక్కన పెడతానండి, మార్నింగ్ పడేద్దామని. ఇంకా అట్లాగా ఆ రోజు గడిచింది, ఆ రోజు షెడ్యూల్లో. ఇక నెక్స్ట్ డే ఏంటి అంటే, ఎండలు అయితే అక్కడ ఒక్కొక్కసారి విపరీతంగా ఉంటున్నాయండి. ఒక్కొక్కసారి అయితే చల్లబడిపోతుంది వెంటనే. ఎప్పుడు ఎలా ఉంటున్నాయనేది తెలియలేదు. ఒకరోజైతే నేను కాస్త మజ్జిగ అన్నం అయితే తిన్నాననమాట అండి. కర్రీ నాకు వచ్చేసి పడడం లేదు ఈ మధ్యకాలంలో. ఏంటి అంటే అక్కడ నాకు ఎప్పుడు ఫుడ్ పడదండి. నాకు ఆ ప్రాబ్లం అయితే ఎప్పుడు ఉంటుందన్నమాట. అందుకని ఫుడ్ చూసుకొని తింటాను. ఇంకా మజ్జిగ అన్నంలో ఏం చేశానంటే, ఒక అరటిపండు నంచుకొని అయితే తిన్నానండి. అది తిన్న తర్వాత అసలు ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు అసలు పొట్ట ఎంత అప్సెట్ అయింది అంటే ఇంక చెప్పలేనమాట అండి మాటల్లోని. విపరీతమైన నొప్పి, ఆ తర్వాత మోషన్స్, ఇంకా నార్మల్గా లేదు ఆ రోజంతా. నాకే భయం వేసింది, ఒక మజ్జిగ అన్నానికి ఇలా అయిపోయానా, కూర తింటే ఇంకేమైపోతానని. ఎందుకు అంటే కనబడని ఎండ అయితే ఉంటుందన్నమాట అండి విపరీతంగానే. జస్ట్ అట్లా వెళ్ళామంటే నెత్తి మొత్తం మాడిపోతుంది అనమాట అండి. యాక్చువల్గా అమ్ముండే ప్లేస్కి, ఆవిడ కుక్ చేసే ప్లేస్కి కాస్త దూరం ఎక్కువ ఉంటుంది అనమాట అండి. అంటే నడిచి వెళ్ళాలి, వాకబుల్ డిస్టెన్సే. సో అమ్మ దగ్గరికి అటు ఇటు తిరుగుతూ ఉంటాను అనమాట అండి. ఆ తిరగడం వల్ల ఏంటంటే హెడ్ అంతా మాడిపోద్ది నాది. ఇంకా అలాగా మరొక రోజు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేసామంటే, ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాను అనమాట అండి. సో వెళ్ళి అక్కడ ఊలు అయితే తెచ్చుకున్నాను. సో ఎప్పుడు కూడా ఈ ఊలు అనేది చాలా అల్లుతూ ఉంటానండి ఇంట్లో. ఆ ఊలు వచ్చేసి నేను హైదరాబాద్ నుంచే తెచ్చుకుంటానండి. ఇక్కడ మా ఊర్లో వచ్చి ఉంటాయి కానీ అంత క్వాలిటీగా ఉండవు అనమాట. సో మనం డబ్బులు ఖర్చు పెట్టి చేసుకుంటున్నాము అంటే అది చూడడానికి బాగుండాలి, కాస్త మన్నిగ్గా ఉండాలండి. ఎన్ని సంవత్సరాలైనా మన ఇంట్లో అలా ఉండాలి. నేను ఇక్కడిక్కడ తెచ్చినవంతా కూడా పీసుల్లాగా వచ్చేసేవి అనమాట అండి. ఒకసారి హైదరాబాద్లో కొన్నాను, చాలా బాగుంది ఊలు. ఇంకా అప్పటి నుంచి కూడా అక్కడే తెచ్చుకుంటానండి. ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఇంకా 2-3 ప్యాకెట్లు కొనేసుకొని అట్లా పెట్టుకుంటాను. ఏవైనా అల్లుకోవాలి అనుకున్నప్పుడు అలా అల్లుకుంటామండి. మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాను, అదనమాట. ఇంకా అవి అయిన తర్వాత అమ్మ నైటీలు అయితే ఉన్నాయండి, చిరిగిపోయినాయి అంట. ఇంక ఇంట్లో ఉంటే మిషన్ ఉంటుంది కాబట్టి మిషన్ మీద కుట్లు వేసేదాన్ని. పాపం అమ్మ పిన్నీస్లు అవి పెట్టుకుంటున్నారు, ఒకరోజు పెట్టుకుంటా అంటున్నారు అనమాట. నైటీలు చాలా చిరిగిపోయినాయి బుజ్జి, ఒక సూది దారం తెస్తావా కుట్టుకుంటానని. సర్లే అమ్మ అని ఊళ్ళు తెచ్చుకున్నప్పుడే అదే షాప్లో ఒక సూది దారపురీలు తెచ్చానండి. ఇంకా అమ్మకి చెప్పాను అనమాట, నువ్వు ఉతికేటప్పుడు నీకు తెలుస్తుంది కదా, నాకు తెలియదు ఏం చిరిగినాయో అని చెప్పేసి. అవన్నీ కూడా చిరిగినాయి అన్నీ ఒక పక్కన పెట్టు. చిరగడం అంటే కొత్త నైటీలు అండి, కుట్లు విడిపోతాయి కదా, ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు ఆవిడ, చేతులు అవి ఎక్కువ కత్తుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర అట్లా కుట్లు విడిపోతూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా పక్కన పెడితే ఒక 2 నైటీలే వేసానండి. మిగిలినవి తర్వాత వేద్దాము అని చెప్పేసి ఇంకా 2 నైటీలు వేసేసి పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఊలు పట్టుకున్నాను అనమాట అండి. నేనేంటంటే ఖాళీగా ఉండకూడదు అనమాట అండి, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను అట్లాగా. ఏమో అదొక అలవాటు కింద అయిపోయింది. సో అట్లాగా నన్ను నేను బిజీగా పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచే జరుగుతుందండి. ఎందుకు అంటే వేరే ఆలోచనలు ఏమీ ఉండవు, ఇంకెవరితోటో మాట్లాడాలని ఉండదండి. వెళ్ళి మనం వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడిన కాడి నుంచి అక్కడ వేరే వేరే డిస్కషన్స్, పైగా ఒకటి కాకుండా మనం ఒకటంటే వాళ్ళు ఇంకోటి అన్నామని చెప్తారు. ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయండి. నేను అందుకే మ్యాక్సిమం ఇంట్లో ఉంటే మిషన్ కుట్టుకోవడం అలాంటివి. సో మిషన్ కుట్టేటప్పుడు ఏమైనా నడుము లాగుతుంది, నేను కుట్టలేకపోతున్నాను అంటే కాస్త కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి అట్లా బెడ్రూమ్లో కూర్చొని ఆ పక్కనే ఊల్ కవర్ ఎప్పుడూ ఉంటుందండి, అందులోంచి ఒక ఊలు తీసి మళ్ళీ అల్లుకుంటూ ఉంటాను. అంటే నా బ్రెయిన్ అనేది అసలు ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు అనమాట అండి. అట్లా ఏదో పని చేస్తూ ఉంటే
ఆ ఫోకస్ అంతా ఆ వర్క్ మీదకి వెళ్ళిపోయినప్పుడు ఇంక వేరే ఆలోచనలు అనేవి ఉండవన్నమాట అండి. అందుకే నేను మ్యాక్సిమం నన్ను నేను బిజీగా ఎప్పుడూ పెట్టుకుంటూ ఉంటాను. ఇంట్లో ఉన్నప్పుడైతే వంటలు అవి చేస్తూ ఉంటాము. ఆ వంటలతోటే సగం సమయం అయిపోతుంది. తర్వాత రితీ పాపని స్కూల్‌కి పంపించడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో, అట్లా ఎప్పుడు బిజీగానే ఉంటానండి. బయటికి వెళ్ళినప్పుడు కూడా మ్యాక్సిమం నన్ను నేను బిజీ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాను. ఏమీ లేవనుకోండి, అక్కడెక్కడైనా ఒక బుక్ కొనుక్కుంటాను. బుక్ చదువుతూ ఉంటాను. లేదు అంటే నాకు కూడా ఎప్పుడూ ఒక నోట్‌బుక్, పెన్ను ఉంటదండి. ఏమన్నా రాసుకుంటూ ఉంటాననమాట. సో, అది నా లైఫ్ స్టైల్‌లో ఒక భాగం అయిపోయినాయండి. నన్ను నేను బిజీగా పెట్టుకోవడం అనేది. ఇక మేము ఉండే రూమ్ వచ్చేసి చాలా చిన్నదనమాట అండి. చెప్పాను కదా ఇంతకుముందు కూడా, అమ్మ వచ్చేసి బెడ్ పైన పడుకుంటారు. రితీ పాప నేను కింద పడుకుంటాము. సో, చూసారా ఆల్రెడీ కింద వేసేసింది. తనకు పరుపు వేసామండి పడుకోమని. ఏమైతుందంటే పరుపు మీద పడుకుంటే తనకి ఒళ్ళంతా ర్యాషెస్ కింద వచ్చేసినాయి అనమాట. అంటే మ్యాక్సిమం అలవాటు లేదు కదండీ. సో, దానివల్ల. సో, అందుకని ఏం చేస్తుందంటే నాతో పాటే ఫ్లోర్ మీద పడుకుంటుందండి. ఇంకా నిద్రపోయేటప్పుడు ఆ ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకొని ఇద్దరం పడుకుంటాము. అంతకుముందే ఏదో అన్నాను రిత్వి పాపని. అందుకే రిత్వి పాప అలిగి ఒక మూలకెళ్ళి కూర్చుందండి, పడుకుంది. ఇక మా అమ్మగారు కూడా పడకేసేశారు. ఆవిడ అట్లా పడుకుంటారు కానీ నిద్రపోరండి. చాలాసేపు ఆ ఫోన్‌లో గేమ్స్ ఆడుతూనే ఉంటారు. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. ఫోన్‌లో ఏమీ చూడరండి. సినిమాలు అలాంటివి ఇక్కడ ఉన్నప్పుడు చూసేవారు. ఇంతకుముందు కూడా అంటే మా హాస్టల్‌లో ఉన్నప్పుడు కూడా టీవీ ఉండేది కాబట్టి టీవీ కనెక్ట్ చేసేదాన్నండి. సో, ఆవిడ పాత సినిమాలు అవి పెట్టుకొని చూసేవారు. ఇక్కడ ఏంటంటే నెట్ సిగ్నల్ కాస్త తక్కువగా ఉన్నాయన్నమాట. సో, ఆ నెట్ అట్లా తిరుగుతూ ఉంటే ఆవిడకి చిరాకనమాట అండి. అందుకని ఎక్కువగా గేమ్ ఆడుతూ ఉంటారనమాట. అందులో చిన్నపిల్లలు ఆడుకునే ఆ గేమ్స్ అన్నీ ఆడుకొని ఆవిడకి నిద్ర వచ్చిన తర్వాత నిద్రపోతారనమాట అండి. మళ్ళీ మార్నింగే 4:30 ఆ టైంలో ఆవిడకి అలారం ఉంటుంది 5కో. ఆ టైంలో లేచిపోతారండి. చక్కగా వంటకి చకాచకా రెడీ అయ్యి వెళ్ళిపోతారు. అది సమ్మర్ అవనివ్వండి, వింటర్ అవనివ్వండి, రైనీ సీజన్ అవనివ్వండి, ఏదైనా సరే ఆవిడ అలారం పెట్టుకున్న అలారం మోగిందంటే టక్కున లేచి 5 నిమిషాల్లో వంటగదిలో ఉంటారనమాట అండి. సో, అది ఆవిడ కెపాసిటీ అనమాట. యాక్చువల్‌గా అస్తమానం అంటూ ఉంటాను నేను. ప్రతి వీడియోలో చెప్తాను కూడా. మా అమ్మతో అంటూ ఉంటాననమాట అండి నేను. ఏంటి అంటే, "అమ్మ, నీ వయసు వచ్చే వరకు అసలు నేను ఉంటానో లేదో కూడా నాకు డౌటే. ఇంకా ఆ వయసులో పని చేయడం అంటే ఆలోచించాల్సిన అవసరం లేదా" అంటూ ఉంటాననమాట. ఇక ఈ ప్యాక్ వచ్చేసి రిత్వి పాప ఏదో పార్సిల్ పెట్టిందండి. సో, అమ్మ ఇది నీకోసమేనా అన్నది. అన్న వెంటనే నేనేం చేశానంటే చక్కగా ఆ ప్యాకెట్ మొత్తం ఓపెన్ చేసేసి ఏమున్నాయా అని చూసాను. ఇంతకీ నాకు వచ్చేసి ఒక స్కిన్ కేర్ ప్రోడక్ట్ అయితే పిల్లలు ఆర్డర్ పెట్టారనమాట. నేనేమో శుభ్రంగా వీడియో తీసేసుకొని చక్కగా ముఖం అంతా పూసేసుకొని అవంతా వీడియో తీస్తున్నానండి. నాకేం అర్థం కాలేదు. ఈ లోపల మా పిల్లలిద్దరూ చాటింగ్ చేసుకుంటున్నారంట. సో, వాళ్ళ అక్కతో చెప్తుందంట, మనమేమో మదర్స్ డేకి అని చెప్పేసి సర్ప్రైజ్‌గా తెస్తే అమ్మ నాకు తెలియకుండా ఆ బాక్స్ తీసి ఓపెన్ చేసి వీడియో కూడా తీసేసుకుంది అని మా పెద్దమ్మాయికి చెప్పిందనమాట అండి. మా పెద్దమ్మాయి నాకు మెసేజ్ చేసింది, "అమ్మ, నీ మదర్స్ డే కోసమని నేను పంపిస్తే సర్ప్రైజ్‌గా నువ్వేంటి ఓపెన్ చేసి రాసేసుకున్నావు" అని చెప్పి అందనమాట అండి. అప్పుడు మా అమ్మాయితో ఇలా చెప్పాను. అయ్యో! నాకు తెలీదు కదమ్మా మదర్స్ డే గిఫ్ట్‌గా తీసుకున్నారు అని. తెలియక నేను ఓపెన్ చేసేసాను. అయితే ఒక పని చేస్తానులే, మదర్స్ డే రోజు నుంచే అది స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ యథావిధిగా అవన్నీ ఎక్కడున్నాయో అక్కడ బాక్స్‌లో ప్యాక్ చేసేసి ఇంకా లోపల పడేసాననమాట అండి. మదర్స్ డే రోజున తీద్దాంలే అని చెప్పేసి. అదనమాట అండి ఆ స్కిన్ కేర్ ప్రోడక్ట్, ఆ క్రీమ్స్, ఆ స్టోరీ అదనమాట. సో, యాక్చువల్‌గా ఇవెందుకు ఆర్డర్ పెట్టారంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా ఆర్డర్ పెట్టిందండి మా పెద్ద పాప ఒకసారి. అంటే స్కిన్‌కి అదొకటే సెట్ అయింది నాకు. చాలా మట్టుకి క్రీమ్స్ అవి కూడా నా స్కిన్‌కి సెట్ అవ్వండి. సెట్ అవ్వంటే అసలు పడవనమాట. సో, వెంటనే ఆ స్మెల్ కూడా పడదండి. అది మరోసారి చెప్తాను ఏంటి ఆ స్టోరీ అనేది. ఇంకా అట్లా అవి ప్యాక్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఒకరోజు ఈవినింగ్ అయితే మేము డీమార్ట్‌కి వెళదాం అనుకున్నాం అనమాట అండి. డీమార్ట్‌కి వెళ్ళే దారిలోనే ఒక వెజిటబుల్ మార్కెట్ అనేది ఉంటది. ఆ మార్కెట్‌లో ఈ ఆంజనేయ స్వామిని అయితే ప్రతిష్ఠించారంటండి. సో, నేను విన్నాను గానీ, సో, ఆ ప్లేస్‌లో ఉంది అని నాకైతే తెలీదండి. అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. మార్కెట్ దాటుకొని డీమార్ట్ వెళ్ళాలి. ఇంకా ఇట్లాగా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించేసరికి నా కాళ్ళు ఆగలేదండి. ఇంకా నేను లోపలికి వెళ్ళడానికి సిద్ధమవుతుంటే అక్కడ సైడ్న ఒక పెద్దాయనైతే కూర్చున్నారు. ఆయన పిలిచి సింధూరం పూసిన తమలపాకులైతే చేతికిచ్చి, "తీసుకెళ్ళమ్మా బావుంటుంది. పొద్దున్నే పూజ చేశామన్నారండి."
సో అవే ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్ అనుకొని ఇంకా అలా లోపలికి వెళ్ళి కింద ఫ్లోర్లో స్వామిని దర్శనం చేసుకొని ఈ పై ఫ్లోర్ అనమాట అండి, కొన్ని మెట్లు ఎక్కితే ఆ పైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉందనమాట. అక్కడే విగ్రహం దగ్గరే చిన్న పాము ఉందండి. ఆ పాము హుండీ అనుకొని నేను డబ్బులు వేశాను. అది హుండీయో కాదో నాకు తెలియదు. తర్వాత రిత్వితో అన్నాను అనమాట, అది హుండీయో కాదో తెలియదమ్మా, నువ్వు ఆ పాము చూపించిన వెంటనే నేను అందులో డబ్బులు వేశానని. ఇక్కడ నిజంగా ఈ ఆంజనేయ స్వామి విగ్రహం గురించి చెప్పాలి అంటే నాకైతే మెడ నొప్పి వచ్చిందనమాట అండి. నా తల మొత్తం అట్లా పైకి ఎత్తి చూడాల్సి వచ్చిందనమాట, అంత ఎత్తుగా ఉందండి విగ్రహం. ఇంకా నేను కిందకు వచ్చి మళ్ళీ ఒకసారి ఆంజనేయ స్వామిని కాస్త మనసారా దండం పెట్టుకొని ఇంకప్పుడైతే స్టార్ట్ అయ్యాం అనమాట అండి. ఆ పక్కనే ఉండే డీమార్ట్కి వెళ్ళి రిత్వి పాపకి టీషర్ట్లు అవి చాలా సంవత్సరాలు అయిపోయింది అనమాట అండి కొని. ఇక 2 టీషర్ట్లు, ఒక 2 షార్ట్స్ అవి తీసుకున్నాను. యాక్చువల్గా తను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి ఉంది అనమాట అండి. సో మరి పాత బట్టలు అవి తీసుకొని ఏం వెళ్తుందిలే అని ఒక 2 జతలు తీసుకున్నాను అనమాట అండి, డైలీ వేరీ. ఇక దాంతో పాటుగా పనిలో పని ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి ఒక బ్యాగ్ కూడా తీసుకున్నాను, స్కూల్ బ్యాగ్. ఆ బ్యాగ్ ఎంత ఏంటి అనేది నేను మరో వీడియోలో చెప్తాను. ఇంకా అట్లాగా సింపుల్గా షాపింగ్ చేసుకొని వచ్చేసామండి. ఫస్ట్ టైం అనమాట, ఏం కావాలో అవి మాత్రమే తీసుకొని వచ్చాము. నేను అలా తీసుకురావడానికి నన్ను కంట్రోల్ చేసింది రిత్వి పాపే అండి. రిత్వి పాపకి బడ్జెట్ ఇది అని చెప్పామంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే అక్కడికి ఆపేస్తుంది అనమాట అండి, అమ్మ చాలు వెళదామని. ఇంకా అలా షాపింగ్ చేసుకొని వస్తుంటే ఇంకా నైట్ అయిందనమాట అండి. నైట్ ఏమో హనుమంతుల వారి విగ్రహం పక్కనే ఇట్లాగా లైటింగ్తో రాముల వారు, ఆంజనేయ స్వామి ఇట్లా ఉన్నారనమాట అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అవన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట అండి. ఇంకా వచ్చిన తర్వాత నార్మల్లే ఇంకా భోజనాలు, పనులు, అమ్మతో కాసేపు మాట్లాడడం, ఇంకా అట్లాగా రొటీన్ అవుతూ ఉంటాయి అనమాట అండి. ఇంకో విషయం ఏంటి అంటే నేను ఎప్పుడు బిల్డింగ్ మీదకి వెళ్తూ ఉంటానండి, టెర్రస్ మీదకి. కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఆ రోజు రిత్వి పాపతో పైకి వెళ్ళి చాలాసేపు అక్కడ నుంచొని అలా చూస్తూ ఉన్నాం అనమాట అండి నేచర్ని. ఆ రోజు పైగా కాస్త కూల్గా కూడా ఉంది. మా అమ్మాయి దూరంగా ఒక కొండను చూపిస్తే, అమ్మ కొండ చూసావా ఎంత బాగుందో అని చెప్పేసి అందండి. అప్పటి వరకు నేను చూడలేదు. మళ్ళీ తనే చెప్పింది, గూగుల్లో సెర్చ్ చేశాను, అది మౌలాలి హిల్లో ఏదోనంట అని. నిజమేనమ్మా, మౌలాలి గుట్ట అని చెప్పి ఉంది ఇక్కడ. నేను వినడమే కానీ నేను ఎప్పుడు చూడలేదు. సరే ఒకరోజు ఖాళీ చేసుకొని వెళదాంలే అని చెప్పి అలా మాట్లాడుకుంటూ చాలాసేపు ఆ మౌలాలి గుట్టనే చూస్తూ ఉన్నామండి. ఎవరికైనా ఈ మౌలాలి గుట్ట తెలుసా? తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఆ మౌలాలి గుట్టకి దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. యాక్చువల్గా వెళ్ళాలి అండి, చాలాసార్లు నేను విన్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు. సో వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటాం కానీ ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్నా సరే అక్కడ ఆటోలకి అయ్యే ఛార్జీలకి తలుచుకుంటేనే భయం వేస్తుంది అనమాట అండి. అందుకే వెనకడుగు వేస్తాను అనమాట చాలాసార్లు. ఇక హైదరాబాద్లో నా డైలీ షెడ్యూల్ అయితే ఇట్లా ఉందన్నమాట అండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సమ్మర్ హాలిడేస్ని మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయండి.